ఏలేశ్వరం గురుకులం పాఠశాలలో 86 మంది విద్యార్థులు అస్వస్థ గురైన సంఘటన కలకలం రేపుతోంది. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని తెలుస్తూ ఉంది. అయితే ఫుడ్ పాయిజన్ తర్వాత కిచెన్ క్లీనింగ్ చేపట్టారు. ఏలేశ్వరం గురుకులంలోని కిచెన్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో దాదాపు 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వాళ్ళు డైలీ తింటున్న కిచెన్కి సంబంధించి ఈ కిచెన్లోనే వాళ్ళు వంట పదార్థాలు తయారు చేస్తారు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ అంతా ఏదైతే ఈ గురుకుల పాఠశాలలోనూ దాదాపు 604 మంది విద్యార్థులు ఉంటున్నారని ఇప్పటికే ఈ గురుకుల పాఠశాల నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఈ వంట ఇక్కడే 604 మందికి సంబంధించి వంట పదార్థాలు తయారవుతాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఘటన జరిగింది. అయితే ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత ఇక్కడ హడావుడిగా చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంతకుముందు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటని కూడా విద్యార్థులు ముందుగా ఆర్ఓ ప్లాంట్కు సంబంధించి ఆర్ఓ ప్లాంట్ డైలీ స్కూల్ నుంచి వాటర్ తీసుకొస్తారని ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఈ కిచెన్లోనే వారికి 604 మందికి కూడా డైలీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా సాయంత్రం డిన్నర్ చేస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కిచెన్ అంత శుభ్రంగా ఉన్న పరిస్థితి మనకి ఎక్కడా కనిపించట్లేదు. నిన్న ఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి ఇక్కడ బ్లీచింగ్ వేయడం కావచ్చు, అదేవిధంగా ఈ పిచ్చి మొక్కల్ని కొట్టివేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 604 మంది విద్యార్థుల్లోనూ 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, వాళ్ళు ఏలేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన సిచ్యువేషన్. మరొక వైపు ఏదైతే ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి కిచెన్లో 600లకు పైగా విద్యార్థులు ఉండడంతో కిచెన్లకు సంబంధించి సౌకర్యాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ సౌకర్యాలు కూడా హాస్టల్ ప్రిన్సిపల్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాకల్టీ కావచ్చు, ఆ స్థాయిలో సౌకర్యాలు ఎక్కడ కనిపించట్లేదు. ఈ 604 మందికి ఇక్కడే వంట చేస్తారు. అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ కూడా మనం చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంక్ కూడా నిరుపయోగంగా మారిన సిచ్యువేషన్. ఒకటే చెప్తున్నారు, నిన్న ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరగడం, అదేవిధంగా ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు ఆందోళన గురి కావడంతో వెంటనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు తమ పిల్లల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి. ప్రస్తుతానికైతే ప్రిన్సిపల్కి లెటర్స్ రాయడం, తాము హోమ్స్కి గురయ్యామని ఇంటికి వెళ్ళిపోతామని చెప్తున్న పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి 604 మంది కూడా ప్రస్తుతానికైతే 6th క్లాస్ నుంచి అదేవిధంగా 10th క్లాస్ వరకు, అదేవిధంగా +2 స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా తాము హోమ్స్కి గురయ్యాము, అదేవిధంగా ఒక ఆందోళనకి గురవుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉండడంతో వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు కూడా ఈ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా ఈ గురుకుల పాఠశాల అనేది కూడా పూర్తి స్థాయిలో పిల్లలతో ఎక్కువగా రద్దీగా కనిపించేది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఒకసారిగా 86 మంది అస్వస్థతకు గురి కావడంతో మిగతా వారు కూడా తాము ఇంటికి వెళ్ళిపోతామని ప్రిన్సిపల్కి లెటర్స్ రాయడం, దాంతో ఒక వారం రోజుల పాటు ఈ గురుకుల పాఠశాల రన్ అయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత పిల్లలు రావడం బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. భోజనం వల్ల ఏమైనా పిల్లలు సిక్ అయ్యారా, అదేవిధంగా వాటర్ వల్ల ఏమైనా సిక్ అయ్యారని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్లుగానే వాటిని ల్యాబ్కి పంపించి పరీక్షలు చేసిన తర్వాత దానికి తగ్గట్లుగా ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా వాటిని మార్చాల్సిన అవసరం ఉందని నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఒక్కసారిగా వచ్చిన అనారోగ్యంతో 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో 600 మంది కూడా ఇక్కడ గురుకుల పాఠశాలను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, NTV, ఏలేశ్వరం నుంచి.